వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్. ఒక పెళ్లిలో ఉన్నటువంటి పెళ్లి తంతులు కార్యక్రమం జరుగుతుంది. ఇది మొదటగా రాట వేసే విధానం అండి. పెళ్ళికు ముందు రోజు అంటే మొదటనే పెళ్లి పనులు ప్రారంభించడానికి ఈ రాట ఒక నేరేడు రాటని అందులో ఆకులు అంటే మారేడు తర్వాత మారేడు కాదండి, అందులో నేరేడు చెట్టుతో వేస్తారు మామూలుగా. ఆ నేరేడు చెట్టు ఫస్ట్ ఈ ముత్తైదువులు అందరూ పేరంటారు, అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ఈ పూజ అంతా ఊరందరూ కూడా సంతోషంతో ఆ రాటకి పూజించి పందిరి వేయడానికి కార్యక్రమం చేస్తారు. పందిరేసే కార్యక్రమాన్ని ఈ పందిరేసే కార్యక్రమంలో భాగంగా అందరూ పేరంటాళ్ళు అంతే, ముత్తైదువులు అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే కాదు వీళ్ళే కాదండి, అందరూ కూడా అభిమానంతో పూజ చేసి ఈ రాట కార్యక్రమాన్ని రాట వేస్తారంటే ఇది పల్లెటూళ్ళో కదా, టౌన్లో కాబట్టి ఏదో బాల్కనీలో ఒక డబ్బాలో వేసుకోవచ్చు, దాంట్లో వేస్తూ ఉంటారు స్థలం లేని దగ్గరే. పల్లెటూళ్ళలో అయితే కొద్ది విశాలంగా ఉంటాయండి. పెళ్లి కొడుకుని చేసే విధానం ఉండేది. ఈ పెళ్లి కొడుకుని చేస్తున్నారు, అందరూ కూడా అక్కడ కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఈ పెళ్లి కొడుకుని విధానం చేసే భాగంలో అందరూ చేతిలో కొబ్బరికాయలు అరటిపళ్ళు పెట్టి పెళ్లి కొడుకుని చేసి అందరూ అక్షంతలు వేస్తూ ఉంటారు. ఇది ఒక భాగం పెళ్ళి. ఇవన్నీ పెళ్లి తంతులండి. సాంప్రదాయంగా వచ్చే విధానాన్ని పాటిస్తున్నారు ఇప్పటికీ కూడా. మన తెలుగు సాంప్రదాయంలో అతిపెద్ద ఉన్నటువంటి మనకి కార్యక్రమంలో పెళ్ళి ఒకటి. అక్షంతలు వేసి అందరూ పెళ్లి కొడుకుని జీవిస్తూ ఉంటారు. అలా దీవిస్తూ ఆనందంతో అందరూ అక్షంతలు వేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళందరికీ కూడా ఫోటోలు అవి దిగుతూ ఉంటారు. సాధారణంగా ఖర్చు ఈ రోజుల్లో ఖర్చుకి ఎవరు వెనకట్లేదండి. పెళ్లి కొడుకు మీద అభిమానంతో అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి దీవిస్తూ ఉంటారు. అలా దీవించి పెళ్లి కొడుకుని ఈ విధంగా తయారు చేశారు కూడా. ఇందులో ఒక భాగం. అలాగే పెళ్లి కొడుకు కూడా వాళ్ళ పెద్దలు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. తర్వాత గుడికి వెళ్తారండి పెళ్లి కొడుకు. అందరూ గుడికి వెళ్ళి ఫస్ట్ వినాయక గుడికి వెళ్ళి అక్కడ వినాయకుడికి పూజ చేసి, అలాగే 2-3 దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వెళ్ళి అక్కడికి పూజ చేస్తారు. గుళ్ళో పూజ చేస్తే అక్కడ ఆ దేవుని తాలూకా దీవెనలు తీసుకొని అక్కడ ఆ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి ఒక విధమైనటువంటి దేవుడికి నమస్కారాలు చేసుకుని దేవుడిని ఆరాధించి, అలాగే అక్కడ ఆ గుడి దగ్గర ఒక సెల్ఫీ తీసుకుంటారు. పెళ్లి కూతురు వచ్చేసిందండి ఇప్పుడే, జస్ట్ అంటే సాయంకాలం అయిపోయింది, అందువల్ల కొద్దిగా లైటింగ్ తేడా వచ్చింది. పెళ్లి కూతురు బాగుందండి, చాలా బాగుంది. పెళ్లి కూతురు ఈడు జోడు కరెక్ట్గా ఉంది. దీపిస్తున్నారు పెద్దలు. పెళ్లి కారులోంచి వచ్చింది. కారులో దిగినప్పుడే ఇటుక కార్యక్రమం హారతి ఇస్తారు. అలాగే ఇది భోజనాలు. వాళ్ళందరికీ కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి భోజన విందు అందిస్తున్నారు ఇక్కడ. అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారు. వంటలు చేసే విధానం కూడా బాగుంది, చాలా బాగుంది. చక్కని వంటలు అందిస్తున్నారు. పెళ్లి కూతురు అందరూ కూడా కడుపు నిండా తిని హాయిగా వెళ్ళి మళ్ళీ వాళ్ళ
పెళ్ళి మండపంలోకి వెళ్ళిపోతారు. మంచి కార్యక్రమం. ఇంకా అక్కడి నుంచి ఇటు కొడుకు ఇంకా పెళ్లి తంతంతా చూపించాలంటే మనకి వీడియోలు అంతే చాలా ఎక్కువైపోతుందండి. అందులోని లైటింగ్ కూడా కొద్దిగా తక్కువ ఉంది. పెళ్లి కొడుకు తాళి కట్టేస్తున్నాడు. పక్కన ఒక తాళి కట్టే విధానం బాగుంది. ఇంకెక్కడితో ఇద్దరు ఒక జంటగా కలకాలం ఉంటారని చెప్పేసి అందరూ దీవిస్తూ ఉంటారు. బాజా భజంత్రీలతో పెళ్లి జరుగుతుంది. తర్వాత ఆ పెళ్లికి ముందు రోజు కార్యక్రమాన్ని పక్క స్క్రీన్లో జరుగుతుంది. డ్యాన్స్లో పెళ్ళికొడుకు కూడా ఆనందంతో డ్యాన్సులు చేసుకున్నారు. ఒక పక్కనే బాగుంది, చాలా బాగుంది. ఇది ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత పెళ్లి కూడా జరుగుతుంది. తాళి కడుతున్నాడు పెళ్ళికొడుకు. చాలా బాగుంది. పెళ్ళికి 1-2 గంటల ముందు ఆనందంతో వాళ్ళు చక్కని డ్యాన్స్ వేశారు. వాళ్ళందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. పెళ్ళికొడుకు కూడా డ్యాన్స్ బాగుంది. చూడండి ఒకసారి. ఆనందంతో వాళ్ళ జీవితం ఇలాగే ఆనందంగా సాగిపోవాలని మనందరం కోరుకుందాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి అందరూ దీవిస్తారని తాగిట్టున్నాడు. పక్కన పిల్లలు కూడా కేరింతలతో డ్యాన్సులు వేశారు. మంచి ఆనందంగా వాళ్ళ జీవితం సాగిపోవాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. బాగుంది. తాళి కట్టాడు. అక్కడితో వాళ్ళ జీవితాంతం ఆనందంగా ఉంటే బాగుంటుంది. బాగుంది. పెళ్లి తంతుల్లో ఇది కార్యక్రమం అంతా చాలా గొప్పగా జరిగినటువంటి వీళ్ళు ఆనందంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.